ఎవరు మనమండి? భారత పౌరులం సరే, కానీ ఆత్మీయంగా మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. దట్ ఈస్ ది డిగ్నిటీ. ఆ యొక్క పెద్ద పరిస్థితిని దేవుడు మనకు కలుగు చేసినాడు. కానీ అలాగా మనం వ్యవహరించడంలే. పరలోక పౌరులముగా మనం జీవించడం లేదు. పరలోక పౌరముగా మన సంభాషణ లేదు. పరలోక పౌరముగా మన వ్యవహారం లేదు. పరలోక పౌరములుగా మనము ప్రవర్తించడంలే. ఆ యొక్క క్రమశిక్షణ మనకు లేదు. అది మనం ఒప్పుకోవాలి. ఇహలోక సంబంధమైన వారుగానే మనం జీవిస్తున్నాం. ఇంకా కొండ కిందే ఉన్నాం. వీఆర్ స్టిల్ అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్. దేవుని వాక్యం ఏముందంటే మందిరము శిఖరాగ్రం, పర్వత శిఖరాగ్రంలో స్థిరపరచబడుతుంది. అంటే అంత ఎత్తుగా మనం ఎత్తబడతాం బై ఫెయిత్. అంటే మన క్రైస్తవ జీవితము ఎంతో ఔన్నత్యం చెందినది. ఆ పరిస్థితిలో మనం ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనకి ఏం జరిగినా దట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్. ఎలాంటి ప్రభావం మన మీదకి రానే రాదు.